హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. సో నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా వీక్నెస్ అయితే కంటిన్యూ అయింది. సో నిన్న క్యాండిల్స్ అది కూడా నేను కౌంట్ చేయడం జరిగింది. ఫాల్ వచ్చినప్పుడు అలాగ వచ్చింది, రైజ్ వచ్చినప్పుడు అలా వచ్చింది అనేది. సో ప్రస్తుతానికి స్వింగ్ రివర్సల్లో ఉంది. సో డౌన్ ట్రెండ్లో మన మార్కెట్లో ఉన్నాం అనేది నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టుగా గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ సంబంధించి మీరు తీసుకుంటే కనుక రేట్ హైక్స్ మీద టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. యూఎస్ ఫెడరల్ ఏం చేస్తారు, రేట్స్ కట్ చేస్తారా లేదా, ప్రొవైడెడ్ ఇంకా రేట్ గ్రోత్ బాగానే ఉంది, స్టేబుల్గా ఉందంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్, లేకపోతే రేట్ ఇంకా హైక్ కూడా చేయొచ్చు అని కొంతమంది అనలిస్టులు. సో ఇలా రకరకాలుగా అనమాట అండి. ఇప్పుడు దాకా ఏదైతే యూఎస్ మార్కెట్స్లో ర్యాలీ వచ్చిందో రేట్ కట్స్ మీద హోప్ తోటి రావడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఫెడ్ ముందు నుంచి ఏం చెప్పారంటే, లాస్ట్ ఇయర్ ఏం చెప్పారంటే ఈ సంవత్సరంలో ఒకటి రెండు రేట్ కట్స్ దాకా ఉండొచ్చు, 50 బేసిస్ పాయింట్స్ దాకా కట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని బిల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకొని ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వింది. ఇఫ్ ఎట్ ఆల్ అది జరిగినా జరగకపోయినా సో మార్కెట్ కొంచెం రియాక్షన్ అనేది వేరేగా ఉంటదనమాట అండి. సేమ్ అదే జరిగినా అది ఆల్రెడీ డిస్కౌంట్ అయింది, రైట్? సో లేదు, ఒకవేళ జరగకపోతే ఇంకా అడ్వర్స్‌గా మార్కెట్ రియాక్షన్ ఉండేది మనకి ఖచ్చితంగా ఛాన్స్ ఉందనమాట అండి. సో అవి దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఆ పాయింట్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి, రైట్? సో అయితే ఈరోజు ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో నిఫ్టీ ఒక డైరెక్షన్‌లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్‌లో ఉందన్నమాట అండి. సో నిఫ్టీ క్లియర్ కట్‌గా లోయర్ హై, లోయర్ లోస్ తోటి కంటిన్యూగా స్టార్టింగ్ ఓపెనింగ్ టిక్ నుంచి సో కంటిన్యూ డౌన్ ట్రెండ్ అనమాట అండి. లాస్ట్‌లో కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా ఒక బౌన్స్ అనేది రావడం జరిగింది. అండ్ మంత్లీ సిరీస్ ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ అవ్వడం జరిగింది కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి. బట్ ఓవరాల్గా ఇట్స్ ఏ బేరిష్ క్యాండిల్ అనమాట అండి. సో సేమ్ సిమిలర్ లైక్ ఎస్టర్డే. సో బేరిష్ క్యాండిల్ మనం ఇక్కడ స్వింగ్ చూస్తున్నాం కదా. బ్రేక్అవుట్ ఫెయిల్ అయినట్టుగా ఉంది. స్టాప్ లాస్ మనం ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయిందని చెప్పి నేను అది కూడా మీకు షేర్ చేయడం జరిగింది నిన్న. సో వీక్నెస్ అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. టెక్నికల్గా వీక్గా ఉంది, బట్ కానీ ఫండమెంటల్గా బ్యాంక్ నిఫ్టీ వాల్యుయేషన్స్ బాగుందని చెప్పి మనం అనుకున్నాం కదా. నిన్న కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ అయితే హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో చిన్న గ్యాప్ డౌన్ వచ్చింది, బట్ ఇమ్మీడియట్గా సో బయ్యింగ్ కింద రావడం జరిగింది. ఒక మంచి కన్సాలిడేషన్ అనమాట అండి. 48,400 అండ్ 48,900 లెవెల్స్ మధ్యలో ఒక కన్సాలిడేషన్ అనేది నిన్న ఈరోజు అయితే ఓవరాల్గా ఈ లెవెల్ సస్టైన్ అవ్వడానికి ట్రై అనేది జరుగుతుంది అనమాట అండి. సో ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. మంచి వాల్యూమ్ బార్స్ కనిపిస్తున్నాయి కదా. సో అందువల్ల ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట అండి. ఇది బ్రీచ్ అయితే మాత్రం సో బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ వచ్చేస్తుంది అనమాట అండి. బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు హోల్డ్ అనమాట అండి. హోల్డ్ అవ్వడానికి అటెంప్ట్ అయితే జరుగుతుంది అనమాట అండి. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్దో చూడాలి. బట్ అల్టిమేట్ లెవెల్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం కదా. ఓవరాల్ అయితే ఈ అప్ ట్రెండ్ కాస్తే ఇప్పుడు కన్సాలిడేషన్ సైడ్ వేస్. ఇప్పుడు దాకా చూస్తే హయ్యర్లో, బట్ నౌ నిన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది. స్టార్టెడ్ మేకింగ్ లోయర్ హై అనమాట అండి. బట్ లోయర్ లో బ్రీచ్ అవి సో కిందకి వెళ్తే కంటిన్యూ అప్పుడు బేర్ మార్కెట్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో కన్సాలిడేషన్ సైడ్ వేస్ మార్కెట్ కింద సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ చూస్తే కనుక సో మనం ఆ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. అండ్ ఇనిషియేషన్స్ పార్టిసిపేషన్ చూస్తే ఇట్స్ క్రేజీ అనమాట అండి. 3,000 తక్కువ కాకుండా, రైట్, ఒక 100 కోట్లు ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకొని చాలా బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి అనమాట అండి. సో చేతులు మారుతూ ఉన్నాయి షేర్స్, డిఐఎస్ ఎఫ్ఐఎస్ మధ్యలో చాలా నెంబర్ ఆఫ్ బ్లాక్ డీల్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట అండి. సో ఎఫ్ఐఎస్ 3,000 కోట్లు అమ్మారండి. సో మోర్ దాన్ 1,00,000 crores పైనే, సో 1,00,000 కోట్లు పైనే ఎఫ్ఐఎస్ సో ఫార్ మన ఇండియన్ మార్కెట్ నుంచి ఆల్రెడీ దే హ్యావ్ బీన్ టేకింగ్ కదా. ఎవ్రీ డే ఆల్మోస్ట్ చాలా నెలల తరబడి దే హ్యావ్ బీన్ టేకింగ్ అవుట్ మనీ, రైట్? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అనమాట ఫ్రెండ్స్. అంటే దే ఆర్ హ్యాపీ విత్ రైట్ సో కరెంట్ మార్కెట్ అనమాట అండి. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, రైట్? సో అది దృష్టిలో పెట్టుకోండి. బట్ డిఐఎస్ దే హ్యావ్ సెట్ ఎన్ ఆబ్లిగేషన్ అనమాట అండి. మనం ఎస్ఐపిఎస్ అందరూ ఎగబడి చేసేస్తున్నారు, 10,000 కోట్లు 15,000 కోట్లు ఈ టైప్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఫండ్స్ ఇన్ఫ్లో వచ్చేస్తూ ఉంటే కొంతవరకు దే కెన్ హోల్డ్ అనమాట అండి. బట్ అల్టిమేట్లీ దే హ్యావ్ టు పంప్ ఇన్ ద మనీ. సో ఏదైతే ఎఫ్ఐఎస్ యూజ్ సెల్లింగ్ వచ్చిందో దానికి ఒక 60,000-70,000 వేల కోట్లు ఎక్కువ డిఐఎస్ బయింగ్. అంటే మనమే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపి రూపంలో చాలా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అవుతుంది అనమాట అండి. ఈరోజు కూడా ఒక 3,400 కోట్లు బయింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ చూద్దాం అనమాట అండి ఒకసారి. సో అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కంప్లీట్ బేరిష్నెస్ అనేది మీరు క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంది కదండి. సో కంప్లీట్గా నిఫ్టీ 50లో కానీ నిఫ్టీ 500లో కానీ
ఎక్స్ట్రీమ్ బేరిష్ సెంటిమెంట్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. సో విచ్ ఇస్ నెగిటివ్ అనమాట అండి. సో కంప్లీట్ బేరిష్గా సో మార్కెట్ అయితే ప్రస్తుతానికి మనకి స్ట్రక్చర్ ఉండడం జరిగిందనమాట అండి. అండ్ గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక మీరు చూడొచ్చు, నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, బ్లడ్ అక్రాస్ ద స్ట్రీట్ అంటారు కదా. సో మొత్తం అన్ని మార్కెట్స్ కూడా పడతా ఉన్నాయన్నమాట అండి నిన్న కూడా. సో ఏదైతే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో ఆ భయాలు కొంచెం రేటు గురించి మళ్ళీ స్టార్ట్ అయింది. సో అందువల్ల యూఎస్ మార్కెట్స్ అన్ని పడిపోవడం జరిగింది. సో ఈ రోజు కూడా నౌ దే ఆర్ ఆల్సో ఇండికేటింగ్ ఫర్దర్ నెగిటివ్ డౌన్ సైడ్ అనమాట. డౌ జోన్స్ ఇంకా ఒక 300 పాయింట్ డౌన్ సైడే ఇండికేట్ చేస్తుంది అనమాట అండి ఈరోజు కూడా, రైట్. సో ఆ ఫాల్ అనేది కంటిన్యూ అయితే ప్రీవియస్ స్వింగ్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకోవాలి, లేదంటే ఒక డబల్ టాప్ ఫార్మేషన్ అండ్ రివర్సల్ కింద కన్సిడర్ చేయాలి. చాలా ఈవెంట్స్ మీరు చూడొచ్చు అనమాట అండి ఇక్కడ చూస్తే కనుక. సో ఇవన్నీ కూడా ఈవెంట్స్ అనమాట అండి. చాలా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, జాబ్స్ డేటా ఇవన్నీ కమింగ్ వీక్లో ఉండడం జరిగిందనమాట అండి. సో చాలా ఈవెంట్ ట్రిగ్గర్స్ ఉన్నాయి కదా, అందువల్ల హెడ్ ఆఫ్ ది ఈవెంట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా కామన్ అనమాట అండి. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ మీరు చూడొచ్చు అనమాట. అయితే ఇండియా విక్స్ కొంచెం జస్ట్ పైకి కిందకి వాలటైల్గా ఉండి అక్కడే ఉండడం జరిగింది తప్ప నథింగ్ మచ్ అనమాట అండి. స్టిల్ ఎలివేటెడ్ లెవెల్లో, అలారం లెవెల్లోనే ఇండియా విక్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ సెక్టర్ అనాలిసిస్ ఆల్సో. సెక్టర్స్ ఏది ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం అనమాట అండి ఫ్రెండ్స్, ఓకే. సో కొంచెం నేను స్పీడ్గా చేస్తున్నాను అనమాట అండి. ఐ హ్యావ్ అనదర్ సెషన్. ఎవరైతే కోర్స్ పెయిడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక సెషన్ ఉందన్నమాట అండి. సో ఎలక్షన్ డే గురించి, ఇంట్రాడే ట్రేడింగ్ ప్రిపరేషన్ గురించి అనమాట, దానికి సంబంధించి ఒక సెషన్ ఉంది. సో ఐ విల్ బి బిట్ ఫాస్టర్ అనమాట, రైట్. సో కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక మెటల్స్ ఆర్ ద లీస్ట్ పెర్ఫార్మింగ్. సో 3% పడిపోయింది. రీసెంట్ టైంలో వండర్ఫుల్గా పెర్ఫామ్ చేసాయి, బట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు చాలా ఎక్కువగా పడుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి. ఆల్రెడీ నేను స్లోగా 60-70% క్యాష్ లెవెల్కి నేను వెళ్ళిపోతున్నాను, ఆల్రెడీ నేను చాలా రోజులు చెప్తున్నాను కదా. నో ప్రాబ్లం, ఒకవేళ నేను రాంగ్ అయినా, మార్కెట్ పెరిగిపోయినా ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్, బట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ప్రాఫిట్స్ అనమాట. ఏదైతే వండర్ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయో ఐ వాంట్ టు లాక్ ఆన్ దెమ్, రైట్. ఆ ప్రాఫిట్స్ నేను కొంత బుక్ చేయాలి కాబట్టి నేను కొంత బుక్అవుట్ ప్రాఫిట్ తీసుకుంటాను అనమాట అండి. సో ఐటీ, ఫార్మా, సో మొత్తం అన్ని సెక్టర్స్ కూడా రెడ్లో ఉన్నాయి ఎక్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఒకటే సో మనకి చూడొచ్చు అనమాట అండి, ప్రైస్ ఈరోజు హోల్డ్ అవ్వడం జరిగింది. సో అదర్ దాన్ దాట్ మొత్తం అన్ని ఇండిసెస్ కూడా, అన్ని సెక్టర్ ఇండిసెస్ కూడా రెడ్లో ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. అండ్ మోస్ట్ స్టాక్స్ కూడా రెడ్ అల్టిమేట్గా. సో కొన్ని బ్రేక్అవుట్ అవ్వకపోతే మనం వీ డోంట్ టేక్ ఎనీ ట్రేడ్. సో మనం బ్రేక్అవుట్ గురించి జస్ట్ లిస్ట్లో పెట్టుకోవడం జరిగింది కదా. సో బ్రేక్అవుట్ క్లోజింగ్ బేసిస్ మీద కన్ఫర్మ్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట అండి. సో గ్రిండ్వెల్ సో ప్రైస్ వెళ్ళడం జరిగింది, మళ్ళీ వచ్చేయడం కూడా రివర్సల్ కూడా అయిపోయింది అనమాట అండి. చాలా ఇట్స్ ఏ ఫాస్ట్ మూవ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నేను అనుకున్న షార్ట్ టర్మ్ టార్గెట్ అనేది యాక్చువల్గా ఈ రోజే ట్రిగ్గర్ టచ్ అయిపోయినట్టు అనమాట అండి ఒక రకంగా. సో టచ్ అయ్యి మళ్ళీ ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా మనకి రివర్సల్ అనేది వచ్చేయడం జరిగింది. అండ్ ఏడి, ప్యారీ, క్యాంపస్ ఇవి కూడా మనం ఐ థింక్ డిస్కస్ చేయడం జరిగింది, రైట్. సో క్యాంపస్ యాక్టివ్వేర్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న ఒక స్టాక్ అనమాట అండి, ఓకే. సో క్యాంపస్ యాక్టివ్వేర్ అనేది సో రిజల్ట్స్ రీసెంట్ టైంలో బాగా రావడం జరిగింది. మన రిజల్ట్స్లో నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా. అందుకే హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ఒక మంచి అక్యూములేషన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. సో ఫార్ ఇక్కడ దాకా స్ట్రక్చర్ ఎలా ఉందండి, లోయర్ హై లోయర్లో, లోయర్ హై లోయర్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది చక్కగా క్లాసికల్ డౌ థియరీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే నౌ ఇట్ హ్యాస్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్, రైట్. సో లోయర్ హై లోయర్ లో నుంచి ఇప్పుడు ఇట్ స్టార్టెడ్ మేకింగ్ హయ్యర్ హై అండ్ హయ్యర్ లో, రైట్. సో అంటే ఒక ట్రెండ్ రివర్సల్ అలాగా కనిపిస్తుంది అనమాట అండి. సో అందువల్ల బట్ స్టిల్ ఐమ్ వెయిటింగ్ అనమాట అండి. ఐ వాంట్ టు బి మోర్ కాషియస్, మోర్ సేఫ్ సైడ్ ఉండడానికి, ఎందుకంటే ప్రైస్ బిహేవియర్ కొంచెం ఎరాటిక్గా ఉంది కదా. సో అంత స్మూత్ ప్రైస్ యాక్షన్ లేదు, రైట్. అందువల్ల జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ అనమాట అండి టు క్రాస్ సమ్ మేజర్ హడ్డిల్ 330-40 లెవెల్స్ దాటిన తర్వాత అప్పుడు మనం పొజిషన్ తీసుకుంటే బెటర్ అన్న ఒపీనియన్ అనమాట అండి. జస్ట్ వాచ్ చేయండి ఫ్రెండ్స్, స్టడీ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక బ్రేక్అవుట్ ఆల్రెడీ నిన్న ఆ లెవెల్ దగ్గర ఉంది, బట్ ఈరోజు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేయడం జరిగింది. బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. 300 లెవెల్ దాటితే ఈ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఇక్కడ మీరు బ్రేక్అవుట్ అయినట్టుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అనదర్ స్టాక్ అనమాట అండి, ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్స్ కాబట్టి సో డిఫెన్సివ్ మీద ఫోకస్ ఉంటుందని మనం చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం కదా. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ సో ఆల్రెడీ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది 18% ప్లస్ విత్ వండర్ఫుల్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి మంచి బ్రేక్అవుట్ అనేది రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్. కప్ అండ్ హ్యాండిల్ కొంచెం హ్యాండిల్ రివర్స్లో ఉందన్నమాట అండి. కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది కదా. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ అనమాట అండి. బట్ లుక్ ఎట్ దిస్ వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్, రైట్. సో వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్లో ఒకవేళ స్టాక్ కనుక 650-70 దాటి వెళ్తే కనుక సో ఇది బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ కింద చెప్తారన్నమాట అండి. సో అంటే స్టాక్ వండర్ఫుల్ అప్ ట్రెండ్ తర్వాత చాలా 2020లో ఫాల్లో బాగా సఫర్ అవ్వడం జరిగింది. 600 నుంచి ప్రైస్ 180 రూపాయలు పడిపోవడం జరిగింది. మళ్ళీ ఒక బౌన్స్ వచ్చి మళ్ళీ అగైన్ ఇట్ ఇస్ ట్రయింగ్ టు మేక్ న్యూ హై అనమాట అండి. న్యూ లైఫ్ టైం హై వెళ్తే కనుక
ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్, రైట్? ఏంటంటే ఇది ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్. ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో ఉంది కాబట్టి సో టార్గెట్ మేబీ 4 డిజిట్స్, రైట్? సో అంటే 1000 ఆ లెవెల్స్కి కొంచెం 6 మంత్స్ 1 ఇయర్ టైంలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ బ్రేక్అవుట్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్, అది దృష్టిలో పెట్టుకోండి. సో బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట అండి. సో బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కంటిన్యూషన్ మూవ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ కానీ మంచి అక్యుములేషన్ అయితే జరిగిందనమాట అండి. అయితే ఎంత ఫాస్ట్ అక్యుములేషన్ వచ్చినప్పుడు కొంచెం కూల్ ఆఫ్ అవ్వచ్చు, మళ్ళీ స్లోగా ప్రైస్ వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దీని గురించి కూడా స్టడీ చేయండి ఫ్రెండ్స్, రైట్? సో కొంచెం ఫాస్ట్గా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు, కొంచెం ఐ వాజ్ ఇన్ హర్రీ. అండ్ రేపు వీడియో ఉండదు ఫ్రెండ్స్, ఐ విల్ బీ అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట అండి. రేపు వీడియో ఉండదు. సో డైరెక్ట్లీ ఐ విల్ బీ మీటింగ్ యూ ఆన్ మండే లైవ్ అనమాట అండి. మండే లైవ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్, బాయ్.